ఈ 115వ కీర్తన భాగంలో ఉన్నటువంటి 18 వచనాల సారాంశం ఒకటే. ఈ 18 వచనాల సారాంశం ఏమిటంటే, మనము సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధిస్తున్న వారం. సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధిస్తున్నాం కనుక ఆ సృష్టికర్త అయిన దేవుడు కన్నులుండి చూస్తున్నవాడని, చెవులుండి వింటున్నవాడని, నోరుండి మాట్లాడేవాడై ఉన్నాడని నిజముగా మనం ఎరిగి ఉంటే నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామట అండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామట. అలా జీవిస్తే ఆయన ఆశీర్వాదాలు ఇహలోకములో అనుభవించగలమని భక్తుడు ఈ కీర్తనలో తన అనుభవాన్ని వ్యక్తపరిచారండి. స్తోత్రం చెబుదామా? కనుక మన ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త, సమస్త సృష్టిని సృజించినవాడు. ఆయన కన్నులుండి చూస్తున్నాడు, చెవులుండి వింటున్నాడు, ఆయన నోరుండి మాట్లాడే దేవుడు. కనుక ఆయనకు మనం భయపడాలి, నిత్యము భయపడాలి. నిత్యము భయపడి మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన వెంట వస్తాయటండి. నమ్మిన వారు స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడిన వారు ఆశీర్వదించబడ్డారు, దేవునికి భయపడని వారు శాపగ్రస్తులుగా మారిపోయారు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఓ మాట మనం చూడగలమండి. ఆదికాండం 3వ అధ్యాయము టైటిల్ చూస్తారా? 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం కొన్ని మాటలు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటునెను. స్తోత్రం చెబుతారా అందరూ? ఆదామట దేవునికి భయపడుతున్నాడంటే ఇక్కడ దేవునికి భయపడి దాక్కునేవారు ఎవరంటే దేవుని దృష్టిలో పాపం చేసిన వారే దేవునికి భయపడి దాక్కుంటారు. ఏ పాపము లేనివారు, ఏ లోపము లేనివారు దేవునికి భయపడితే దేవుని ఎదుట సాగిలు పడతారు. స్తోత్రం చెబుతారు అందరూ? దేవునికి భయపడేవారు ఉన్నారు. అయితే దేవునికి భయపడేవారు దేవుని ఎదుట సాగిలు పడతారు, దేవుని మాటలు వినడానికి ఆశపడతారు. అయితే మరొక గుంపు ఉంది దేవునికి భయపడేవారు. ఎందుకు భయపడతారంటే వారిలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, వారిలో ఉన్న లోపాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి దేవునికి భయపడి దాక్కుంటారంట. ఇక్కడ ఆదాము చేసిన పని ఏమిటంటే దేవునికి భయపడి దాక్కున్నాడు. ఎందుకంటే ఆదాములోకి ఏమొచ్చింది? చెడుగు అనేది ప్రవేశించింది. దేవుడు తినొద్దనే వృక్షఫలాన్ని తిన్నాడు కనుక అతని హృదయంలోనికి పాప భీతి అనేది వచ్చింది, పాప భయం. ఈ పాప భీతి అతన్ని దేవుని ఎదుటకు రాకుండా,
దాక్కునేవాడిగా చేసిందండి. ఈవేళ చాలామంది బ్రతుకులు అలాగే ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకుంటారు, దేవుని పట్ల విశ్వాసం ఉంచరు. దేవుని నమ్ముకున్న వారు దేవుని పట్ల విశ్వాసం ఉంచితే వారు దైవ భయము కలిగి దైవ సన్నిధిలో సాగిలపడతారు. దేవుని నమ్ముకుని కూడా దేవుని పట్ల విశ్వాసం మనకు లేకపోతే పాప భీతి మనల్ని పట్టుకుంటుంది. అది దైవ సన్నిధికి మనల్ని దూరం చేసి దేవుని స్వరం వినకుండా మన సిగ్గుతో మనల్ని ఆయనకు దూరం చేస్తుందట, దాక్కునేవారుగా చేస్తుందట. స్తోత్రం చెబుదామండి. కనుకనే ఆదాము అవ్వలు ఈ పాప భయముతో ఉన్నారు కనుక దేవుడు వారిని శాపానికి అప్పగించాడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని ఆశీర్వాదాన్ని వారసులు కావాలి. దైవ భయము కలిగి దేవుని ఎదుట సాగిలపడాలి. దైవ స్వరము కొరకు కనిపెట్టాలి. అది నిజమైన దైవ భయం. వారు దేవుని పట్ల విశ్వాసం గలవారైనని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని పట్ల విశ్వాసం ఉంచాలండి. దేవుని మాటకు లోబడతారండి. వారు దైవ భయము కలిగి దేవుని ఎదుటకు వస్తారు, దేవునికి అప్పగించుకుంటారు, దేవుని మాటలు ఆశతో ఆలకిస్తారు. ఆదాము అటువంటి అనుభవాన్ని కోల్పోయాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. లోక సంబంధమైన ఆలోచనలు ఆయనలోకి వచ్చింది. అందుకే పాపభీతి అతను పట్టుకుంది కనుక దైవస్వరం వినగానే భయపడి దాక్కున్నాడు. అందుకే అతడు శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. అందుకే బైబిల్ ఉంది, ఆదిమానవుడైన ఆదాము పాపి అయిన మనుష్యుడు అని బైబిల్లో రాసేశారండి. దేవుని పిల్లలు పాపులుగా కనపడకూడదు, పరిశుద్ధులుగా మార్చబడాలి. ఇంకా మనం చూస్తే అదే ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే మరొక ఆయన ఉన్నాడు. అక్కడ 6వ వచనం చదివితే, కయీను ఆదామవ్వల ప్రథమ సంతానం. దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపముండునో పొంచి ఉండునో, నీ ఎడల దానికి వాంచగలుగునో, నీవు దానిని ఏలుదువు. స్తోత్రం చెబుతారు అందరూ. కనుక మన దేవుడు మాట్లాడే దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మన మాటలో వింటున్న దేవుడండి. ఆదామవ్వలను చూశాడు. ఆదామవ్వల యొక్క ఆలోచన అంతా కూడా విన్నాడు. హృదయములో తలంపు పట్టక ముందు ఆయనకి తెలుసంట. స్తోత్రం చెప్పండి అందరూ. మన హృదయములోకి ఏదైనా ఆలోచించామనుకోండి, మా నోటి నుండి బయటకు రాకుండానే దేవుడికి తెలిసిపోద్దంట. అంత శక్తివంతుడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ కయీను ఆలోచనలు దేవునికి తెలుసు. అందుకే కయీనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కయీని స్థితిని ఆయన చూశాడు. కయీను హృదయవాంఛ ఆయన విన్నాడు. అందుకంటాడు, కయీను నీకు కోపమేలా, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? సత్క్రియ చేయకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, అది నిన్ను నీ మీద ఏలుబడి చేస్తుంది. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక కయీను యొక్క హృదయవాంఛ దేవుడు గ్రహించాడండి. ఎందుకంటే నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు అని దేవుని మీద కోపం, తన తమ్ముడి మీద కోపం. అయితే కయీనుకు దేవుని పట్ల విశ్వాసం లేదండి. స్తోత్రం చెల్లించండి అందరూ. నిజంగా దేవుని పట్ల కయీనుకు విశ్వాసం ఉంటే తన పొలములో పండిన పంటలో శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చేవాడే. కానీ బైబిల్లో రాశాడు, తన పొలములో పండిన పంటలో కొంత భాగాన్ని అన్నాడు.
కొంత భాగం అనే మాట ఎప్పుడైతే వచ్చిందో దేవుని పట్ల వాడికి విశ్వాసం లేదన్నమాట. స్తోత్రం చెల్లించండి అందరూ. నువ్వు వస్తా ఏదో కొంత తీసుకుని వస్తున్నావంటే దేవుడి పట్ల నీకు విశ్వాసం లేదన్నమాట. దేవుని సన్నిధికి వెళ్ళే ముందు వారం నుంచి వారాంతరం వరకు దేవుని సన్నిధికి పట్టుకెళ్ళేవి సిద్ధపరిచి ఉంచాలి, ఏ రోజుకి ఆ రోజు. అది దేవుని పట్ల విశ్వాసం అంటే. కయీను కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు కాదు. అర్పణ అంటే తెచ్చాడు, భక్తి చేస్తున్నాడు, కానీ దేవుని పట్ల విశ్వాసం లేనివాడు. అందుకనే దేవుడు కయీనుతో మాట్లాడాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నోవహుతో మాట్లాడాడు దేవుడు. నోవహుతో ఎందుకు మాట్లాడాడు దేవుడు? నోవహు దేవుడంటే భయము కలిగిన వాడు అతను. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నవాడు అతడు. దేవుడు ఏం చెప్తాడా ఆ విధంగా నడుచుకుందామని ఆశతో ఉన్నవాడు నోవహు. అందుకే నోవహు ఈ తరము వారిలో చదవండి మాట ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఆ పక్కనే 6వ అధ్యాయంలో ఉంటుంది, 13వ వచనం చదవండి. మీకు అర్థమవ్వాలని నేను చదివిస్తున్నాను, త్వరగా చదవాలి. 6:13 ఆదికాండం. దేవుడు నోవహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. శితిసారపు మ్రానుతో నీ కొరకు వాడన చేసుకొనుము. అరల పెట్టి వాడన చేసి లోపట వెలుపల దానికి కీలు పూయవలెను. నువ్వు దానిని చేయవలసినటువంటి విధి విధానం, అది ప్లాన్ అంతా ఇచ్చేసాడంట నోవహుకు దేవుడు. వాడకు చక్కని ప్లాన్ ఇచ్చాడు దేవుడు ఏ విధంగా చేయాలో. కారణం ఏంటో తెలుసా? నోవహు దేవుడంటే భయం కలిగిన వాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త. ఆయన కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు అని ఎరిగినవాడు కనుక దైవ భయము కలిగి నిత్యము దేవునికి అప్పగించుకుని దైవ స్వరం కొరకు కనిపెట్టిన భక్తుడాయన. హల్లెలూయా. కనుకనే నోవహుతో దేవుడు చెప్పాడు, ఈ తరము వారిలో నువ్వు ఒక్కడవే నిందారహితుడిగా ఉన్నావని ఆయనతో మాట్లాడి, నీకోసం నీ కుటుంబం కొరకు ఒక ఓడని సిద్ధపరచు. ఏ కర్రతో చేయాలో కూడా చెప్పాడు, ఎలా చెయ్యాలో కూడా ప్లాన్ ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఎందుకంటే ఈనాడు లోకసంబంధ ఇంజనీర్లు మనం ప్లాన్ వేసే వాళ్ళు పట్టుకుంటాం. అస్సలు ఇంజనీర్ ఎవరంటే దేవుడేనండి. హల్లెలూయా. ఆయనకు అప్పగించుకో, ఆయనే నీకు ప్లాన్ ఇస్తాడు. స్తోత్రం చెల్లిందమ్మా. అంతేకాదు, ఇంకా ఆదికాండం 12వ అధ్యాయం వచ్చినప్పటికీ అబ్రాహాముతో మాట్లాడాడు ఆయన. అబ్రాహాముతో మాట్లాడాడు. ఇంకా మనం ముందుకెళ్ళిపోతే ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకు కుమారుడని యాకోబుతో కూడా మాట్లాడాడు. స్తోత్రం చెబుదామా? ఎందుకంటే అబ్రహాము దైవ భయం కలిగిన, దైవ భయం అనేది ఆయనలోకి వచ్చిన తరువాత దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము కుమారుడని ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకు కూడా దైవ భయం కలిగిన వాడు, దేవుని స్వరం వినడానికి కనిపెట్టినవాడు. ఇస్సాకు కుమారుడు ఒకడైన యాకోబుతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్లో ఉంది, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు అని రాయబడి ఉంది బైబిల్లో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, మన ఆరాధిస్తున్న దేవుడు కళ్ళుండి చూచేవాడని, చెవులుండి వినేవాడని, నోరుండి మాట్లాడేవాడని నిజముగా నువ్వు ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్న ప్రతి ఒక్కరూ దైవ భయము కలిగి ఉంటారు, దేవునికి అప్పగించుకుంటారు, దైవ స్వరం కొరకు కనిపెడతారు. అదే దైవ భయముది కూడా భక్తి అంటే. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మా చదివినట్లు అక్కడ రాశాడు. ఏమనంటే, పూర్వకాలము నుండి చదవండి అన్నమాట ఒకసారి.
ఒక్కరు చదవాలి దయతో, అందరు ఎత్తుకోవద్దు. పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక పూర్వకాలం నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనందరినీ చూస్తున్న దేవుడు, ఆయన మనందరి మాటలు వింటున్న దేవుడు, ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ప్రియులారా, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకా మనం చూస్తే నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయము 13వ వచనం కూడా చదివినట్లయితే అక్కడ దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా రాయబడి ఉంది. దయతో చదవండి, దయతో. చిత్తగించుము, మీ పితరుల దేవుడు మీ యొద్దకు పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేను ఏమి చెప్పాలి అని దేవుణ్ణి అడిగాడంట మోషే. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడట. అందరూ స్తోత్రం చెబుదామండి. ఉన్నవాడు అనువాడు అనే మాటకు యెహోవా అని అర్థం. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, యెహోవా అనే పదానికి. అందుకే ఉన్నవాడు అనువాడు అనే పదాన్ని యెహోవా అని సంబోధించడం ప్రారంభించారండి. ఉన్నవాడు లోకంలో దేవుడు అంటూ ఉంటే ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. నీ దేవుడని ఎవరు అనుకుంటావో ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త. ఈ మధ్యని మా రౌపాల్ గారు అబ్బాయి మా మనవడు గారు అంటున్నారు, విన్సెంట్, మరి ఏంట్రదంటే నువ్వేమనుకుంటే అదే అంటున్నాడు. ఆడు నువ్వేమనుకుంటే అదే తాతయ్య అంటున్నాడు. నేను ఆశ్చర్యపోయి ఎక్కడ నేర్చుకున్నాడు ఈ పదం తెలదు. నువ్వేదంటే అదే అంటున్నాడు. అంటే ఉన్నవాడు అనువాడనే మాట్లాడికి అర్థమైపోయిందేమో. స్తోత్రం చెల్లిందమ్మా, హల్లెలూయా. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త, సమస్త సృష్టిని కలగజేసిన వాడు, ఆయనే ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా. కనుక అటువంటి దేవదేవుడిని మోషే అడిగాడు, అయ్యా నన్ను ఐగుప్తుకు వెళ్ళమంటున్నావు, నీ ప్రజలను ఇశ్రాయేలుని విడిపించమంటున్నావు బానిసత్వం నుంచి, వారి వద్దకు నేను వెళితే ఆయన పేరేంటి అని అడుగుతారు. ఏం పేరో నీది ఏం చెప్పనన్నాడు ఆయన. అంతవరకు ఆయన్ని అబ్రహాం కాలం నుంచి సర్వశక్తుడు అని పిలిచారు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. మోషే ఎప్పుడైతే దేవుని పేరు అడిగాడు, అందుకే దేవుడంట మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడండి. ముఖాముఖి మాటలు మనకు అర్థం అదే అవుతుంది. కనుక ప్రియులారా, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా గమనించాలి, మన ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు, మనల్ని నిత్యము చూస్తున్న దేవుడు, మన మాటలు అన్నీ ఆలకిస్తున్న దేవుడు. నోట్లోంచి మాట బయటకు రాకుండానే ఆయనకి తెలుసంట మన ఆలోచన ఏంటో. దేవుని స్తోత్రం చెబుదామండి. మనం ఏం మాట్లాడబోతున్నాం ఆయనకి తెలుసటండి. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం ప్రియులారా. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుడే పలుకుతున్నాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా. నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయినవాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను
వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును, నీ పుట్టించిన నరులు క్షీణించిపోదురు. దేవుని తన ఆలోచన చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా. నేను మహాగణుడను, మహోన్నతమైన స్థలములలో నివసించువాడును. హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు యేసు, సర్వోన్నతుడు, సర్వశక్తుడు యేసు, సర్వోన్నతుడు. హల్లెలూయా. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు ఆయన. అయినను ఎవరైతే వినయమైన మనసు గలవారై ఉంటారో, దేన మనసు గలవారై ఉంటారో, విరిగిన మనసు గలవారై ఉంటారో, విరిగి నలిగిన హృదయముతో ఆయన్ని సేవించేవారు ఉంటారో, ఆయన వద్ద నివసించుటకు ఆయన ఇష్టపడుతున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపపడతాడు. ఆయన కోపం ఎంతకాలం ఉంటుందంట? ఒక్క నిమిషం మాత్రమే ఉంటుందట. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఆయన నిత్యము మన మీద కోపిస్తే ఈ మానవులందరూ కూడా నశించిపోతారండి. అందుకే ఆయన దీర్ఘకాలమైన దయను మనం చూపించడానికి ఇష్టపడ్డాడండి. ఈ మానవులను ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడండి. అందుకే ఆయన కోరుకునేది ఒకటే, ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో, ఎవరైతే వినయ మనసు కలిగి ఉంటారో, విరిగి నలిగిన మనసుతో ఆయన సేవించే అనుభవంలో ఉంటారో, వారితో ఆయన నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఉద్దేశం అంత గొప్పదండి. ఆయన్ని సేవిస్తున్న మనం ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. మన పట్ల ఆయనకున్న ఆలోచనది, ఆయన ఉద్దేశం అది. కనుక మనం వినయ మనసు గలవారముగా, దేన మనసు గలవారుగా, విరిగి నలిగే మనసు గలవారిగా మనం ఉంటే ఆయన మనతోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. అందుకే గలతీ పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపం చేస్తాడు ఒక మాట. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి దయతో. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి ఒక్కరు చదవాలి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున ఆ నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఇక్కడ అంటాడు కాలము సంపూర్ణమైనప్పుడు. దేవుడు అటండి యుగయుగాల్లో తరతరాల్లో ఆయన మానవులతో మాట్లాడుతూనే వచ్చాడు. అనేక రీతిలుగా మాట్లాడుతూ వచ్చాడు.
న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడు. అయితే ఎంతమందిని పంపించి ఆయన మానవాళితో మాట్లాడినా అనేక మంది ఆయన మాటలు గ్రహించలేకపోతున్నారు, ఆయన సంకల్పాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మానవాళి పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో ఎరగని వారిగా ఈ మానవాళి ఉండడం బట్టి ఆ దేవదేవుడు తన కుమారుడైన క్రీస్తును యేసుగా భూలోకానికి పంపించవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా దేవుని అభిషేకం భూలోకానికి దిగి వచ్చింది యేసు అను నామంలో. దేవుని స్తోత్రం. యేసు అనగా రక్షకుడు. దైవ సంకల్పాన్ని ఎరుగక, దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని ఎరుగక మానవాళి జీవిస్తూ నశించిపోతున్నారని, దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని తెలియచేయడం కొరకు ఆ క్రీస్తే యేసుగా అనగా కుమారునిగా, అద్వితీయ కుమారునిగా భూలోకానికి వచ్చారు. నిన్ను నన్ను మనందరినీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాల్సి వచ్చిందండి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఇంకా ఎన్నో లోతైన విషయాలు బైబిల్లో ఉన్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు తెలియజేసిన మాట ఒకటి ఉంది. మరొక మాట చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతారా? చదువునోళ్ళు చదవకండి అమ్మా. దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకి కూడా మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు అనే నరుడు. దేవుడు అనగా సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడే మానవులకు దేవునికి మధ్యవర్తిగా భూలోకానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం. మానవాళికి దేవునికి మధ్యవర్తిగా వచ్చాడంట ఆయన. మధ్యవర్తి అంటే మనకు తెలుసు, ఏదన్నా విభేదాలు వచ్చినప్పుడు, ఒకరి పట్ల ఒకరికి ఏదైనా గొడవలు వచ్చినప్పుడు, కలహాలు వచ్చినప్పుడు, ఒక కుటుంబానికి మరో కుటుంబానికి మధ్య ఏదన్నా గలిబీలు వచ్చినప్పుడు మధ్యవర్తి కావాలి కదా. ఎవరొకరిని పెద్దలను పిలిచేస్తారు, గ్రామంలో పెద్దలను మధ్యవర్తులుగా పిలుస్తారు. వారు ఇరువురు యొక్క వాదన వినాలి, ఎందుకు గొడవ కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని తగిన న్యాయము చేకూర్చాలి. లోకములో ఎందరో మధ్యవర్తులు ఉన్నారు. లోకములో ఉన్న మధ్యవర్తులు ఎందరో ఎవరని రాశాడు బైబిల్లో? స్వార్థ ప్రియులని రాశాడండి. మనుషులు స్వార్థ ప్రియులు. లోకములో ఏదన్నా మధ్యవర్తిని మనము ఆశ్రయించామంటే వాడు స్వార్థముతో న్యాయం చేయడానికి చూస్తాడు, స్వార్థముతో తీర్పు తీరుస్తాడండి. ఇప్పుడు మధ్యవర్తులు ఎక్కువగా ఎలా ఉన్నారంటే ఎవడు బాగా, కానీ యేసయ్య అటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఆయన దేని ఆశించేవాడు కాదండి. దేవునికి మానవులకి మధ్య ఉన్న విభేదాన్ని తొలగించడానికి వచ్చిన మధ్యవర్తి ఆయన. దేవునికి మానవులకు మధ్య విభేదం ఏమిటంటే పాపభీతి. హల్లెలూయా. ఈ పాపభీతి అనేది దేవునికి మానవును దూరం చేస్తుంది. ఈ పాప భయాన్ని మానవుల్లోంచి తొలగించాలి. ఈ పాపభీతిని తొలగించి దైవ భయము వారిలో పుట్టించాలి. పాపభీతి అనేది దైవ భయమును మనలోంచి తొలగిస్తుంది. దేవుని ఎదుటికి వెళ్లకుండా, దేవునికి అప్పగించుకోకుండా, దైవ స్వరాన్ని వినకుండా దైవ సన్నిధికి దూరం చేసేదే పాపభీతి. ఆది మానవుని ఆదామవ్వలను దేవునికి దూరం చేసింది ఆ పాపభీతే. హల్లెలూయా. కనుక ఈ పాపం అనే అడ్డుగోడను కూల్చివేయడానికి, ఈ మానవులో ఏర్పడిన పాపభీతిని తొలగించి దైవ భయమును పుట్టించి దేవునికి అప్పగించుకునేవాడిగా, దేవునితో సాగిలపడేవాడిగా, దైవ స్వరం వినడానికి కనిపెట్టేవాడిగా, విరిగి నలిగిన హృదయం గలవాడిగా మానవుని మార్చడానికి
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన భూలోకానికి రావాల్సి వచ్చింది ప్రియులారా. దీన్ని ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో దీన్ని పౌలు భక్తుడు ఇంకా వివరిస్తున్నాడు. 7వ అధ్యాయం 25, 26 వచనాలు చదివి సహాయం చేయండి. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఎవరైతే ఆయన దేవుని వద్దకు యేసుక్రీస్తు నామమున వస్తారో వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడండి. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదామా. ఈయనకి సాటి అయిన వాడు ఎవరూ లేరు. ఇతనికి సాటి అయినటువంటి యాజకుడు కానీ ప్రధాన యాజకుడు కానీ ఎవరూ లేరండి. అటువంటి గొప్పవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. కనుక ప్రియులారా, మనకు సంపూర్ణ సిద్ధి కలగజేయడానికి, పరిపూర్ణ రక్షణ మనకు అనుగ్రహించడానికి, అనగా పాప భీతిని మనలోంచి తొలగించడానికి ఆయన భూలోకానికి వచ్చిన దైవ కుమారుడు. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే అదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయములు ఇంకా మరికొన్ని మాటలు మనం చూడగలమండి. చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6 నుంచి చదువుతారా? ఇక్కడ రాయబడిన మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు కొత్త నిబంధన మధ్యవర్తిగా భూలోకానికి వచ్చారంటే, ప్రభు అయిన దేవాది దేవుడు క్రీస్తు పూర్వం ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకత్వంలో నడిపిస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి వారిని విడిపించిన తరువాత వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు కూడా కలిగిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకొరకంటే ఆ ధర్మశాస్త్రంలో సంగతులు నిజంగా వారు గ్రహిస్తే దైవ భయం అనేది వారిలో కలుగుతుందని. ఈ పాపభీతి అనేది ఏ విధముగా వారిని దేవుడిగా ఆరాధించకుండా చేసిందో, మనిషిని మనిషిగా ప్రేమించకుండా చేసిందో ఆ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రములో దేవదేవుడు రాసి ఇచ్చాడు స్వహస్తములతో మోషే ద్వారా. ఆ ధర్మశాస్త్రాన్ని చదివిన వారు, వినినవారు, ఎరిగిన వారు వారిలో దైవ భయము కలుగుతుందని దేవదేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్రాన్ని వారు విన్నారు, చదివారు, కానీ వారిలో దైవ భయం అనేది కలగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ధర్మశాస్త్రాన్ని ఇతరులకు చెప్పేవారు, బోధించేవారు. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలను వారు తెలుసుకున్నారు, చదువుకున్నారు, విని ఉన్నారు, కానీ వాళ్ళు దైవ భయము కలగలేదు. కనుక మోషే గారు మరొక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. బలులు అర్పించమన్నాడు, యజ్ఞాలు చేయమన్నాడు, యాగాలు చేయమన్నాడు, ఎన్నెన్నో కార్యాలు ఆయన కలగజేశాడు. ఎందుకంటే ఏ విధముగానైనా వాళ్ళు దైవ భయము కలగ చేయాలి, దైవ భయం అనేది వారిలో పుట్టించాలి, పాపభీతిని తొలగించాలని ఎన్నో ప్రయాసలు పడ్డారండి పాత నిబంధన కాలంలో. కానీ వారు పాపభీతిని విడిచిపెట్టలేదు, దైవ భయము కలిగి జీవించలేకపోయారు అనేక మంది. కనుకనే దేవదేవుడు చెప్పాడు, ఇదిగో నేను కొత్త నిబంధనను చేయబోతున్నాను. ఒక కాలం వస్తున్నది, ఇశ్రాయేలు ఇంటి వారితో యోధా ఇంటి వారితో ఒక నిబంధన చేయబోతున్నాను. అది పూర్వకాలములో మీ పితరుల దినాల్లో చేసిన యొక్క నిబంధన వంటిది కాదు. దీనిని మీ వారి హృదయాల్లో నేను రాయబోతున్నాను. దేవునికి స్తోత్రం. వారి హృదయాల్లో రాయబోతున్నాను, వారి హృదయాల్లో నేను రాయబోతున్నాను. కనుక ఈ నిబంధనలో వారు నిలిస్తే పాప భీతి తొలగిపోతుంది, దైవ భయము కలిగి జీవించే వారిగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని దేవదేవుడు ఆనాడే తెలియజేశాడు. పాత నిబంధన కాలములో ధర్మశాస్త్రం ద్వారా వారు ఎంతకాలం భక్తి చేసినా దైవ భయం అనేది వారిలో కలగలేదండి.
అది పాపం అంటే ఏంటో తెలియజేసింది. పాపభీతి అనేది మానవుని ఏ విధంగా పతనానికి నడిపిస్తుందో, దేవునికి ఏ విధంగా దూరం చేస్తుందో, మనిషికి మధ్య విభేదాలు ఎలా కలగజేసిందో తెలియజేసింది. అందుకే ధర్మశాస్త్ర మోషే ద్వారా తెలిసిన ధర్మశాస్త్రానికి శిక్షాస్మృతి అని పేరు. మానవుడు పాపభీతితో ఉన్నాడు కనుక వాడు శిక్ష కనుక నాశనానికి పోతున్నాడని, ఆ పాపభీతే మానవుని నాశనాన్ని నడిపిస్తుంది తెలియజేసింది ధర్మశాస్త్రం. కనుక అందుకనే దేవదేవుడు ఈ క్రొత్త నిబంధన మధ్యవర్తిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మానవ హృదయాల్లో తన ధర్మశాస్త్రాన్ని రాయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ దేవుని స్తుతిందామా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, మీకు ఇంకా అర్థం అవ్వడానికి 12వ అధ్యాయంలోకి రండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చదువుదామా? హెబ్రీ. అయితే మనం ఇప్పుడు ఎక్కడ వచ్చామంట? సియోను కొండకి, దైవ సన్నిధి ఉండే స్థలానికి వచ్చాం. జీవము గల దేవుని పట్టణానికి వచ్చాం. దేవుని సన్నిధి ఉన్నటువంటి దేవుని మందిరానికి పేర్లున్నాయి. ఈ పేర్లండి అన్ని కూడా. సియోను కొండని, జీవము గల దేవుని పట్టణమని, పరలోకపు యెరూషలేమని, వేవేల కొలది దూతల సన్నిధి ఉండే స్థలమని, పరలోకమున రాయబడిన జ్యేష్ఠుల సంఘమని, అది మహోత్సవాన్ని కలగజేసేదని, అక్కడ అందరి న్యాయాధిపతిన దేవుడు ఉంటాడని, సంపూర్ణ సిద్ధి పొందని నీతిమంతుల ఆత్మలు ఉంటాయని, కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు అక్కడ ఉంటాడని, ఏ వేలు కంటే మరి శ్రేష్టమైక పలుకు ప్రోక్షణ రక్తము అక్కడ ఉంటుందంట. ఎక్కడ ఇదంతా ఉండి మాట్లాడరేంటమ్మా? ఇంత వినేసి రామాయణం వినేసి ఎవరికన్నారంటే రాముడు సీత ఏమవుతుంది? రామాయణములో ఉన్నది రాముడు సీత, అంతేనా? రాముడు సీతల కథ అంతా అంత రామాయణంలో ఉంది. మీరు ఎప్పుడైనా రామాయణం చదవరు లేదో తెలదు, చదివితే తెలుస్తుంది. కనుక రాముడు ఎందుకు ప్రయాసపడ్డాడు, ఎందుకు కష్టపడ్డాడంటే సీత కొరకే కష్టపడ్డాడు, సీత కొరకే ప్రయాసపడ్డాడండి. ఆయన పనులన్నీ అందుకని పాటలు వేస్తున్నారు మైకుల మీద. దేవుని సన్నిధనగా సంఘం. హల్లెలూయా. దేవుని సంఘానికి సియోను కొండ అని పేరు పెట్టబడింది. మనం సియోను కొండ, జీవము గల దేవుని పట్టణం. కొంతమంది జీవము గల దేవుని సంఘం అని పేరు పెట్టుకున్నారు. సంఘానికి ఆ పేరుంది. ఈ పరలోక యెరూషలేం, కొంతమంది నూతన యెరూషలేం అని పేరు పెట్టుకుంటున్నారు. చాలా సంఘాల పేర్లు అలాగే ఉన్నాయి. వేవేల కొలది దూతలు ఉండే స్థలం అంటే ఇది. దేవదూతలు ఇక్కడ ఎంతమంది ఉంటారంట? వేల కొలది ఉంటారటండి. ఎంతమంది నమ్ముతారు? స్వాతం చెప్పండి అందరూ. వేవేల దూతలు ఉండే స్థలం అటు ఇది. అంతేకాదు పరలోకముందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం ఇది. పరలోక జీవ కవిలో రాయబడింది సంఘం పేరు. దేవుని బిడ్డలైన మనందరం చేరున్న స్థలం ఏంటో తెలుసా? జ్యేష్ఠుల సంఘం. అనగా లోకములో ఉన్నవారందరికంటే ప్రథములుగా దేవుడు ఎంచిన సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. దేవుని కనుదృష్టి మొట్టమొదటిగా ఆయన సంఘ బిడ్డలమయ్యేది ఉంటుందండి. అందుకని జ్యేష్ఠుల సంఘం అన్నారు. ఇక్కడ అసలు వారసులు వీరే, దేవుని వారసులు మొట్టమొదటిగా వారసత్వం పొందేవారు వీళ్ళే. దేవుని స్తోత్రం చెబుదామా? కనుక ఇది జ్యేష్ఠుల సంఘం. కనుక ఇక్కడ వారి మహోత్సవం. ఈ సంఘములు ఏముంటుందంటే ఎలా ఉంటుందంట, చాలామంది పేర్లు పెడతారు మహోత్సవాలని. అసలు ప్రతిరోజు దైవ సన్నిధిలో గడిపితే, దైవుని సంఘములో మనం చేరినప్పుడు అది మహోత్సవగా భావించాలండి. అందుకే నేను పదే పదే చెప్తుంటాను, దేవుని మందిరానికి వచ్చేవారు పండగ అనుభవాన్ని కలిగి ఉండాలి. పండగ అంటేనే మహోత్సవం, అనగా మహాదానందాన్ని ఇచ్చేది. లోకంలో ఎన్నో పండుగలు ఉన్నాయండి. డిసెంబర్ మన పాస్టర్ గారు ఏ రోజు దేవుని మందిరానికి వస్తావో అదే రోజు నీకు ఎలాగ ఉండాలంటే మహోత్సవములా ఉండాలంట. పండగ ఆనందం అంతా నీకు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు అనుభవించాలంట.
మహదానందం ఎవరికి వస్తుందంటే, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి దైవ భయము కలిగి దేవునికి అప్పగించుకుంటారో వారి హృదయము నుండా కూడా మహదానందాన్ని దేవుడిస్తాడు. ఈ మహదానందమే మహోత్సవాన్ని ఇచ్చేది. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ప్రతి వారం మనం అనుభవించాలండి ఈ ఆనందాన్ని. అందుకనే మీకు సాగుంటే ప్రతి ఆదివారం కొత్త బట్టలు కట్టుకొచ్చేయచ్చు ఉంటే, లేకపోతే మంచి బట్టలు కట్టుకొచ్చి పండగలాగా ఆనందించండి. దేవుని అది గ్రంథంలో అర్థం ఉంది. అంతేగాని లోకములు ఎవరో ఏదో పెట్టారని బైబిల్లో లేనిది వద్దు. స్తోత్రం చెబుదామా. క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు ఆరాధనలోని ఆనందం అని అర్థం. క్రీస్తు యేసును ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించడమే క్రిస్మస్ పండుగ. ఎప్పుడో ఒకసారి కాదండి, ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చినప్పుడు, మందిరములో దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఈ ఆనందాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారే మహదానందాన్ని వారు కలిగిన వారు. దేవుని స్తోత్రం చెబుతారండి. అదే రాశారు ఇక్కడి 12 అధ్యాయంలో రాయబడిన మాటలన్నీ ఇవే. హల్లెలూయా. ఇక్కడ అటువంటి అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి మధ్యట న్యాయాధిపతిని దేవుడు ఉంటాడట. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఉంటాయట. కొత్త నిబంధన మధ్యవర్తి అని యేసు ఉంటాడట. ఆయన పరిశుద్ధ రక్తము ఈ స్థలములో ఉంటుందట. స్తోత్రం చెబుతారండి. అటువంటి గొప్ప స్థలములోకి మనం వచ్చాం. ఈ స్థలములోకి వచ్చిన మనం ప్రియులారా, ఆయన రక్తముతో మన హృదయాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరిచి ఆయన మన హృదయములో ఆ ఆనందాన్ని ఉంచేవాడుకున్నాడు. హల్లెలూయా. అనగా దైవ భయము కలిగి ఆ దేవదేవుని ఆరాధించేవారిగా మనం చేసే స్థలమే ఈ దేవుని మందిరం. అంటే ఈ మందిరానికి ఇన్ని పేర్లు రాయబడ్డాయి ఇక్కడ. స్తోత్రం చెల్లించండి అందరూ. మరి ఎంతమందికి తెలుసు దేవుడు మేము చర్చికి వెళ్తున్నాం అంటున్నారు. చర్చి దగ్గర ఏముంది? అక్కడ సియోను కొండ అనగా దేవుడు నివసించే స్థలం. పరిశుద్ధుల ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. వేవేల కొలది దేవదూతలు ఉన్నారు ఇక్కడ ఈ స్థలంలో. క్రీస్తు రక్షణ క్రీస్తు ప్రోక్షించబడిన రక్తం ఉంది ఈ స్థలములో. ఈ స్థలములో మహదానందాన్ని ఇచ్చే స్థలం ఇది. ఈ స్థలములోకి వచ్చిన వారందరూ జ్యేష్ఠుల సంఘమై ఉన్నారు. హల్లెలూయా. అనగా దేవుని దృష్టిలో మొదటి వారిగా ఉన్నవారంటండి వీరు. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి అనుభవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చారండి. కనుక మన హృదయాన్ని ఎప్పుడైతే ప్రభుకు అప్పగించుకుంటామో అప్పుడే ఈ విషయాలన్నీ మన హృదయములో ఆ ప్రభువారు రాసేస్తాడు. నేను దేవుని సన్నిధి ఉన్న స్థలానికి వెళ్తున్నాను. నేను దేవుని యొక్క పరలోక యెరూషలేము స్థలానికి వెళ్తున్నాను. జ్యేష్ఠుల సంఘంలో నేను ఒక బిడ్డనై ఉన్నాను. అక్కడ క్రీస్తు యేసు ఉన్నారు. క్రీస్తు యేసు రక్తం అక్కడ ప్రోక్షించబడింది. భూలోక న్యాయాధిపతి అక్కడ ఉన్నారు. వేల కొలది దూతలు ఉన్నారు. అక్కడ దేవదూతలు ఉన్నారు. నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. అటువంటి పరిశుద్ధమైన స్థలానికి నేను వెళుతున్నాను అన్నప్పుడు ఎంతగా సిద్ధపడి వస్తారు ఇక్కడికి? ఎంతగా పండగ రోజున ఎలాగే సిద్ధపడతారు అంతకంటే ఎక్కువగా సిద్ధపడి వస్తారండి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4లో రాశాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభు సమీపంగున్నాడు, మీరు దేనిని గూర్చి చింతపడకండి కానీ ప్రతి విషయములో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత పూర్వకమైన మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలంపులకు
కావలి ఉంటుంది. హల్లెలూయా. కనుక ఎల్లప్పుడూ ఆనందాన్నిచ్చే స్థలం అండి ఇది. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలంటే హృదయం అనే పలక మీద దేవుని మాటలు లిఖించబడి ఉండాలి. నువ్వెప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో, ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నావో, ప్రభుకుని ఎప్పుడైతే అప్పగించుకుంటావో ప్రభు తన మాటలను హృదయములో రాస్తాడు. ఈ క్రొత్త నిబంధనను హృదయములో ముద్రిస్తాడు. ఈ క్రొత్త నిబంధనని హృదయంలో ఎప్పుడైతే ముద్రిస్తాడో అప్పుడే నువ్వు శ్రమున్నా, కష్టమున్నా, కొదువున్నా, కొరతున్నా, వ్యాధున్నా, బాధున్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నా నువ్వు ప్రభువులో ఆనందించుకుని ఉండలేవు. ఎప్పుడు దైవ సన్నిధికి వెళ్తానా, దేవుళ్ళు ఆనందిస్తానా, దేవుడిచ్చే ఆ యొక్క సమాధానాన్ని పొందుకుంటానా అని ఆశతో ఎదురు చూస్తాం బట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి అనుభవాన్ని కడవరి దినాల్లో మనందరం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మన ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త. ఆయన చూస్తున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, వింటున్న దేవుడు. సమస్తమును మన జీవితంలో జరిగించే దేవుడు. ఆయన నోరుండి మాట్లాడినవాడు కాదు, చెవులుండి విననివాడు కాదు, ఆయన కళ్ళుండి చూడనివాడు కాదు. ప్రియులరా, ఆయన చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తే దైవ భయము కలిగి ఉంటాం. దైవ భయం అనేది దైవ సన్నిధికి నడిపిస్తుంది. దైవ సన్నిధిలో ఆనందించే వారిగా చేస్తుంది. దేవుని ఆశీర్వాదాలకు పాత్రులుగా మారుస్తుంది. అటువంటి అనుభవం నాకు కావాలని ఆశ నీకుంటే ఇప్పుడే ఉన్నపాటినే ఉన్న చోటిని లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాము నాయనా. దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు. మీరే మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, మా మాటలు వింటున్న దేవుడు అయ్యా. అయ్యా, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో, నీ సహవాసములో ఎదిగేవారు ఉంటారో వారిని సన్నిధిని అనుభవిస్తారని, నీవిచ్చే ఆనందాన్ని కలిగి అయా మహోత్సవముగానైనా అయా మహోత్సవములు నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఉంటారని నాయన లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అటువంటి మహదానందాన్ని ఎల్లప్పుడూ నీ యందు ఆనందించే అనుభవాన్ని ప్రభువా నీ బిడ్డల మీద మాకు అందరికీ దయచేయండి. ప్రభువా, ఈ కొత్త నిబంధన మధ్యవర్తిగా లోకానికి వచ్చి అయా కల్వరి శిలువయాగము ద్వారా రక్తాన్ని సిందించిన ఆయన ఈ గొప్ప ఆనందాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కడవరి కాలములు ఈ ఆనందాన్ని అనుభవిస్తూ నేను ఆరాధిస్తూ అయ్యా మీ ఆశీర్వాదాలు పాత్రలుగా ఉండే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. తెచ్చిన ప్రతి కానుక అంగీకరించునైనా నీకు వందనాలు. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, గర్భాలు తెరువునైనా నీకు వందనాలు. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి నాయన. అయ్యా, ఈ మందిర నిర్మాణంలో పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించు తండ్రి. ఇంకా సహకరించే వారిని అనేకులు లేవనెత్తండి ప్రభువా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డల యొక్క బిడ్డలు మీరు ఆశీర్వదించునైనా. వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచునైనా. అయా నీ కృపలో కాపాడండి. మా యొక్క గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించు ప్రభువా. నీ బిడ్డలు తొరకల పంటకు నాయనా నాట్లు నాటారు. ఆ ఆయన ఎంతో ప్రయాసలు పడి పంటలు పండించారు తండ్రి. ఆ పండిన పంట సమకూర్చుకోవడానికి సాయం దయచేయండి. ప్రతికూల వాతావరణం అనుకూలపరచండి నాయన. నీ కృపలో కాపాడి సహాయం చేయమని, నీ బిడ్డల కష్టార్జితాలు దీవించమని, వారి సర్వసమృద్ధినిచ్చి నడిపించి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధాన భక్తులారా, మనకి మన కుటుంబాలకు క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.